జొన్న రొట్టె కానీ గట్టి పదార్థాలు ఏ ఉన్నా కూడా తినలేకపోయేది. ఈ మెడిసిన్ వాడిన నుండి మంచి క్యూర్ అయింది. ఈ మెడిసిన్స్ వాడిన కొద్ది అంటే ఇప్పుడు ఆల్రౌండ్ అయింది. గట్టిది కూడా తినగలుగుతుంది, మళ్ళీ స్పష్టంగా మాట్లాడదు. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఒక పేషెంట్ ఉన్నారు, ఆల్రెడీ ఒక 6-7 మంత్స్ నుంచి కంప్లీట్ చేసేసుకొని పునర్జన్లో మెడిసిన్ అయితే యూస్ చేస్తున్నారు. ఇప్పుడైతే వారికి మంచి చేంజెస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. మనం స్టార్టింగ్ నుంచి అడిగి తెలుసుకుందాం. పునర్జన్కి వచ్చాక ఎలాంటి మంచి జరిగింది, మరి ఈ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు వాళ్ళు ఎలా గుర్తించారు, పేషెంట్ వాళ్ళ బంధువు అయితే ఇక్కడ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో నమస్తే సార్, మీ పేరు? రవీందర్. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆదిలాబాద్. ఓకే, పేషెంట్ ఎవరండి? లక్ష్మీబాయి. ఏమవుతారు మీకు? నాయనమ్మ అనుకో. ఓకే, ఆమె ఏజ్ ఎంత ఉంటుంది? 70 ఉంటుంది. 70 years ఉంటుంది. ఓకే, ఇక్కడికి వచ్చే ముందు ఏ క్యాన్సర్తో వచ్చారు సార్? టంక్కి మామూలుగా డాట్స్ వచ్చాయి. ఓకే, ఆదిలాబాద్లో చూస్తే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రిఫర్ చేశారు. అక్కడ నుండి మళ్ళీ ఇక్కడికి వేసాం. ఈ మెడిసిన్ వాడిన నుండి మంచి క్యూర్ అయింది. ప్రాబ్లం ఏం లేదు. అన్నం అంటే గట్టి ఐటమ్స్ ఏం తినకపోవు. అన్నం మెత్తగా చేస్తే తప్పితే మామూలుగా అయితే తినలేకపోయేవారు. ఓకే, ఇప్పుడు మెడిసిన్ వాడిన కొద్దిగా తగ్గిపోతుంది. అండ్ నాలుక మీద ఉన్న ప్రాబ్లం తగ్గిపోయింది. ఓకే, అసలు ఏమనేది లేదు. మంచి రోజు ఫుడ్ తీసుకుంటుంది, మంచిగా హెల్తీ అయింది, యాక్టివ్ ఉంది ఇప్పుడు. ఓకే, అంటే అంత ముందు తినకపోయేవారు. కారం అనేది అస్సలు తెలవకపోవు. ఓకే, కారం తెలవకపోవు అంటే స్పష్టంగా మాట్లాడలేకపోతుంది. ఇలా ఏమైంది అని అంటే ఇలా పోయేది. ఓకే, ఇప్పుడు అమ్మ అన్నం తింటారా అంటే సరే తింటాను. ఇప్పుడు అప్పుడు మాట్లాడలేకపోయేవారు, ఏమన్నా అంటే అనేటవాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం తింటాను అని రిప్లైగా మాట్లాడుతున్నారు. తింటది. జొన్న రొట్టె డైలీ తింటది. జొన్న రొట్టె కూడా తింటున్నారు. ఓకే, అప్పుడు తినలేని వాళ్ళు ఇప్పుడు జొన్న రొట్టె తింటున్నారు అంటే ఆమెకి అరుగుదల బాగానే ఉంది, తినే కండిషన్ స్ట్రాంగ్ అయిపోయింది అయితే. ఓకే, అసలు నాలుక మీద ఆ కురుపులు ఎందుకు అయ్యాయి ఆమెకి? అది మేడం వాళ్ళు ఇంతకుముందు ఏమంటే అది తంబాకు అవి ఉంటాయి కదా వగేర అవును, అవి వాడేవాళ్ళు. ఆ కాలంలో వాళ్ళు తినేవాళ్ళు. ఈ మధ్యన మాత్రం అటువంటి ఏం లేవు. అటువంటిది మొత్తం బంద్ చేశారు. మొత్తం బంద్. ఓకే, ఈ హాస్పిటల్ గురించి మీకు ఎవరు చెప్పారంటే పునర్జన్ గురించి? మేడం ఆదిలాబాద్లో మంచి పెద్ద డాక్టర్ అయినా. ఓకే, అంటే ఈ పలానా అడ్రస్ రాసిస్తాను ఒకసారి అక్కడికి వెళ్ళండి అని అనిపిస్తే ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మ్యాక్సిమం 7 months రన్నింగ్. ఓకే, ఈ మంత్కి స్కానింగ్ ఇద్దామని చెప్పిండు. ఆమె ఏమంటున్నారు అసలు మందులు వాడినప్పటి నుంచి? నాకు ఈ మందులు వాడిన నుండే తగ్గింది. ఎటు పోయినా కూడా కోలుకోకపోతుంటేనే హైదరాబాద్ పునరాజన్ హాస్పిటల్కి వెళ్ళిన నుంచే నాకు టోటల్లీ కంట్రోల్ అయింది అన్న ఉద్దేశం ఆమె మాట్లాడుతుంది. ఓకే, అంత వయసు పెద్దదైనా కూడా ఆమె తట్టుకోగలిగే శక్తి అయితే ఇప్పుడు ఆమెలో వచ్చింది మంచిగా. ఓకే, మాకు ఎట్లా క్లారిటీ వచ్చిందంటే తినలేకపోతుంది. జొన్న రొట్టె కానీ గట్టి పదార్థాలు ఏ ఉన్నా కూడా తినలేకపోయేది. ఓకే, ఈ మెడిసిన్స్ వాడిన కొద్ది అంటే ఇప్పుడు ఆల్రౌండ్ అయింది. గట్టిది కూడా తినగలుగుతుంది, మళ్ళీ స్పష్టంగా మాట్లాడగలుగుతుంది. ఓకే, చాలండి, ఇంత మంచి అయితే జరుగుతుంది కాబట్టి ఇంకా అంతకంటే ఇంకేం లేదు. ఓకేనా? సరే అండి, స్కాన్ తీసుకొస్తారు కదా, ఆ స్కాన్లో అసలు పూర్తి రిపోర్ట్ మనకి బయటపడుతుంది కాబట్టి వచ్చే నెల కంపల్సరీ ఆ రిపోర్ట్తో పాటు మళ్ళీ ఒక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.